నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లగడపాటి రాజగోపాల్ ఎన్నికల సర్వేలు చేసి ఫలితాలను అంచనా వేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి లగడపాటి. అయితే ఆయన రాష్ట్ర విభజన తర్వాత వ్యాపారాలకు పరిమితమై రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ లగడపాటి రాజమండ్రిలో పర్యటించడం ఆసక్తిగా మారింది. ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్లతో వరుస భేటీలు నిర్వహించారు లగడపాటి. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు లగడపాటి. తనకు రాజకీయంగా జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు లగడపాటి రాజగోపాల్. తాను రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఉండవల్లికి మద్దతిచ్చి తీరుతా అని స్పష్టం చేశారు. ఆయన ఎదురుగా ఎవరు పోటీ చేసినా ఉండవల్లికి మద్దతుగా ప్రచారం చేస్తా అని చెప్పారు లగడపాటి. 2019 ఎన్నికల సమయంలో మళ్లీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. 4-5 నెలల క్రితం లగడపాటి మళ్లీ పోటీ చేస్తారని చర్చ జరిగింది. మొత్తానికి లగడపాటి పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈసారి ఎన్నికల్లో లగడపాటి ఎలాంటి రోల్ పోషిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇప్పుడు కూడా చెప్తాను, హర్ష కుమార్, ఉండవల్లి కుమార్ ఎక్కడ పోటీ చేసినా ఏ పార్టీ అయినా ఏ నియోజకవర్గం సంబంధం లేదు, వాళ్ళకి వ్యక్తిగతంగా నా మద్దతు ఇప్పుడు ఉంటుంది. నేను అసలు ఎక్కడ నేను రాజకీయాలు దూరంగా ఉన్నాను, ఏ అంచనాలు కూడా వేయట్లేదు. నేను వెళ్ళినంత వరకు ఎక్కువగా ఢిల్లీలో, అలాగే ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపార లావాదేవీలు అక్కడే ఉంటున్నాను ఎక్కువగా. సో నేను రాజకీయాల మీద మనసు పెట్టట్లేదు. ఎవరు వస్తారు ఎవరు ఓడిపోతారో కూడా ఆలోచించట్లేదు. రాజకీయాలు ఏముంది, కొత్త ఏం కాదు కదా, మరి ఎప్పుడు పోటీ ఉంటుంది. ఒకప్పుడేమో జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేది, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యన పోటీ ఉంటుంది. సో న్యాచురల్గా జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ప్రాంతీయ పార్టీల మీద పోటీ ఉన్నప్పుడు మనం తమిళనాడులో చూసాం కదా. సో ఆ యొక్క పోరాటం కొంత డిఫరెంట్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి షర్మిల రావడం అది ఎవరి వ్యక్తిగత విషయం అది. సో ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా నాకేం సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం అది. సో అది ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే నేను రాష్ట్రానికి ఎప్పుడో ఒక సంవత్సరం అయింది నేను ఈ రాష్ట్రానికి వచ్చి. మొన్న విజయవాడ వెళ్ళాను, ఇవాళ రాజమండ్రి వచ్చాను. సో అందుకని పనితీరు ఎలా ఉంది, నాయకులు ఎలా ఉన్నారు, స్థానికంగా ఎలా ఉంది అని కూడా ప్రజలు నిర్ణయిస్తారు. అట్లాగే ఇంకా 2 నెలలు నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు తినపోయే భోజనం రుచి ఇప్పుడు చెప్తే. ఏపీ రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. అయితే ఈ మలుపులో కొన్ని ట్విస్టులు కూడా ఎదురవుతున్నాయి. అలాంటిదే ప్రస్తుతం లగడపాటి రాజగోపాల్ ఎంట్రీ. ప్రస్తుతం ఉండవల్లిని, హర్ష కుమార్ని కలిశారు రాజగోపాల్. సో దీనికి సంబంధించి ఏపీలో ఎవరికి ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు? ఇప్పటికే కాంగ్రెస్ కి ఆయనకు దగ్గరగా ఉన్న టైంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా షర్మిలని పెట్టిన తర్వాత లగడపాటి ఎంట్రీ ఏ విధంగా మలుపు తిరుగుతుందా, లేదంటే ఆయన డెసిషన్ ఎవరి వైపు ఉంటుంది? ఇదే అంశానికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. అయితే శ్రీనివాస్, ఏపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ గా మారుతున్న ఈ టైంలో లగడపాటి ఎంట్రీ, ఇంతకు ముందు ఆయనకి కాంగ్రెస్ కి సపోర్ట్ గా ఉన్న టైం, ఇవన్నీ మనం పరిశీలిస్తే ఆయన ఎంట్రీ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుందని అనుకోవచ్చు? రోజుకి కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్, హర్ష కుమార్, ఉండవల్లి లాంటి సీనియర్ నేతలను కలవటము, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఎంటర్ అవటము, ఇవన్నీ చూసినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఈ సీనియర్ నేతలంతా కూడా ఏమన్నా కట్టరస్తు చేస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతున్నటువంటి. అంటే రానున్న ఎన్నికల్లో ఎంపీగా విజయవాడ నుంచి లగడపాటి రాజగోపాల్ పోటీ చేస్తారు అని ప్రచారం ఉన్నా కానీ హఠాత్తుగా వెళ్లి గోదావరి జిల్లాలలో హర్ష కుమార్, ఉండవల్లి ఇద్దరిని కలవటం వల్ల మర్మం ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక షర్మిల రాకతోటి కాంగ్రెస్ పార్టీలో ఆ జవసత్తాలు నింపే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో లేదు అనుకుంటే కనుక లగడపాటి రాజగోపాల్ అడుగులు ఉండడానికి కూడా ప్రతి ఒక్కరు చర్చిస్తున్న పరిస్థితి కనుక ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుంది. అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తుతోటి రానున్న రోజుల్లో మేము ఎన్నికలకు సిద్ధమని ప్రకటించి ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ కూడా సుమారుగా 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులు
మార్పులు కూడా జోరందుకోవడం జరిగింది. అదే స్థాయిలో బీజేపీ పార్టీ కూడా తాము జనసేన పార్టీతో కలిసి ఉన్నాము, రానున్న రోజుల్లో పూర్తి క్లారిటీ ఇస్తారు నేపథ్యంలో ఈ మూడు కాకుండా ఇటు బీజేపీ, కాంగ్రెస్, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు కాకుండా కాంగ్రెస్ వైపు లగడపాటి రాజగోపాల్ ఉంటాడా, లేదు అనుకుంటే కనుక ప్రత్యామ్నాయంగా ఏమైనా చూసే పరిస్థితి కనపడుతుంది అనేది కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఎన్నికలు సమీపొచ్చే కొద్దీ లగడపాటి రాజగోపాల్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ప్రముఖుల్ని అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగులిగినటువంటి ఉండవల్లి, అదేవిధంగా హర్ష్ కుమార్ ఇట్లాంటి వాళ్ళని కలవడం ద్వారా ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంటి అనేది కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే నిన్న లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ తాను ఏ పార్టీలో చేరటం లేదు, ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. కానీ అది క్లారిటీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక విజయవాడ నుంచి మరలా ఏమన్నా ఏ పార్టీ తరఫునైనా లగడపాటి రాజగోపాల్ ఎంపీగా పోటీ చేస్తారా, లేదు అనుకుంటే కనుక తప్పనిసరిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించి కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ రెండింటిలో దానిలో జాయిన్ అయ్యి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారా అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి కనుక ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ప్రకటించారు. కానీ హఠాత్తుగా ఎన్నికల ముందు ఇలా బయటికి రావటము, ప్రముఖులను కలవటం చూసినట్లయితే కనుక త్వరలోనే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ముఖ్యంగా చూస్తే రాజగోపాల్ పలు సర్వే సంస్థల ద్వారా రానున్న రోజుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి రాదు అని చెబుతున్నటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈసారి తాను కూడా పోటీ చేస్తాడా చేయడా, తాను ఏ పార్టీ తరఫున ప్రచారం చేస్తారు, ప్రచారం చేస్తే ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తులో తన రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనే వాటికి త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. నిన్న కామన్ గానే నేను వచ్చాను, కామన్ గానే కలిశానని చెప్తున్నా కానీ రానున్న రోజుల్లో ఇది తప్పనిసరిగా ఏ పార్టీ వైపు నడుపుతుంది అనేది కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి దగ్గర. అయితే శ్రీనివాస్, ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఏపీలో కనుక ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికే విభజన తర్వాత కాంగ్రెస్ మీద అంత మంచి ఒపీనియన్ ప్రజలకు లేదనే విషయం ఒకటి కొంచెం బయటకు వస్తుంది. ఈ తరుణంలో ముఖ్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ కున్న పట్టేంటి, ఎప్పుడు యాక్టివ్గా లేకుండా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం ఇలా చిన్న చిన్న పరిణామాల ద్వారా బయటకు రావడం, ప్రజల్లో ఎలాంటి పాయింట్ ఉంది కాంగ్రెస్ మీద? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీరో ఉన్నా గానీ గ్రామీణ స్థాయి నుంచి కూడా జవసత్తాలు నింపి బూత్ లెవెల్లో ప్రతిష్ట చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూర్తి స్థాయి యాక్టివ్ అవ్వాలని నిర్ణయించుకునేటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఒక విధంగా చూసుకున్నట్లయితే కనుక శ్రీలం, ఉండవల్లి అరుణ్ కుమారు, హర్ష్ కుమార్, లగడపాటి రాజగోపాల్ ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ప్రతి చోట గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వారందరూ కూడా షర్మిల రాకను ఆహ్వానిస్తున్నారు. షర్మిలతో కలిసి ముందుకెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమాచారం కూడా ఉంటుంది. నిజంగా షర్మిల ఆంధ్రప్రదేశ్ లో టేకప్ చేసిన తర్వాత ఆమెతో కలిసి ఎంతమంది నడుస్తారు, ఎటువంటి విధంగా ముందుకెళ్తారు ఏంటనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభావం చూపకపోయినా రానున్న రోజుల్లో పార్టీ యొక్క బలోపేతానికి, పార్టీ యొక్క భవిష్యత్తుకి, కార్యాచరణకు కూడా ఇవన్నీ నాంది పలికే అవకాశం ఉండడం జరిగింది. అంటే షర్మిల కాంగ్రెస్ కు సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. అంటే ఒక విధంగా చూస్తే ఇతర పార్టీల గెలుపు ఓట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. మొత్తానికి లగడపాటి రాజగోపాల్ ఎంట్రీ అయితే మాత్రం రాజకీయంగా ఒక టర్న్ తీసుకుంది. కానీ ఇది ఎలాంటి టర్న్, ఉపయోగపడే టర్నా లేకపోతే పొలిటికల్గా వాళ్ళకి ఉపయోగపడేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. అయితే శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం ఓవరాల్గా ఇప్పుడు ఏపీ రాజకీయాలు అయితే మార్పు కోరుకుంటున్నాయి. ఎందుకంటే ప్రజల్లో చాలా ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఒక క్లారిటీకి వచ్చినప్పటికీ ఏపీలో మళ్ళీ కొత్త వారి ఎంట్రీ అయితే మాత్రం రకరకాల పరిణామాలకు ఒక క్వశ్చన్ మార్గం మిగిలిపోతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రిగా షర్మిల వస్తున్న టైంలో ఎవరైతే ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్గా వెళ్తే ఎన్ని చీలికలు వస్తాయనే అంశం మాత్రం ఓట్లలో చీలిక తీసుకురావడానికి ఇలాంటి పరిణామాల కేవలం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా ఒక పక్క టీడీపీ, జనసేన ఇప్పటికే కలిసి వాళ్ళ కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఇదే టైంలో షర్మిల ఎంట్రీ కూడా ఉంటుందా అనే అంశాలు అయితే ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారాయి. ఈ టైంలోనే ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. అయితే శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు హాట్ గా మారిన ఈ రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ పాత్ర ప్రస్తుతం కొంచెం మళ్ళీ పుంజుకుంటుందా లేకపోతే తను ఎలక్షన్ టైంలో ముందుకు వచ్చిందా అంటే ఎలాంటి సమాధానాలు వినిపిస్తున్నాయి? మౌనిక, ఏపీ రాజకీయాలు చాలా వేగవంతంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజనకి ముందు
చివరగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి వచ్చి బయటకు వచ్చి పార్టీ పెరగడం, ఆ తర్వాత కొంతమంది సీనియర్ నేతలు కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు కలిసి ప్రయాణించడం. అదే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయనతో పాటు ప్రయాణం చేసినటువంటి ఆయనతో పాటు ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన అత్యంతగా అభిమానించిన నాయకులు వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీని విడిపోవటం. విభజనకి ముందు రాజశేఖర రెడ్డి గారు పార్టీని చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించడంతో బయటకు వచ్చినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు కొంతమంది ఉంటే, విభజన తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, లగడపాటి రాజగోపాల్ కావచ్చు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, నాదెండ్ల మనోహర్ లాంటి సీనియర్ నేతలందరూ కూడా కీలక పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు పార్టీని విడిచి వచ్చినటువంటి పరిస్థితి. అయితే విభజన తర్వాత అది పెద్ద విభజన గాయం, అంటే తీరని గాయం కాంగ్రెస్ వల్ల జరిగింది. విభజన ఆంధ్రప్రదేశ్ కి ప్రధానంగా తీరని నష్టం చేశారు అనే దాని మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. అది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా అదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే విభజన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ బలపడటం, కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ వైఎస్ఆర్సీపీలో కొనసాగడంతో పాటు కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైపోతుంది అనుకున్న పరిస్థితుల్లో అటు సౌత్ ఇండియాకి వచ్చేపాటికి కర్ణాటకలో ఒకసారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం, మరొకసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం, ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మరొకసారి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలపడడానికి పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ చేసినటువంటి ఏదైతే పాదయాత్ర ఉందో అది భారత్ జోడో యాత్ర ఏదైతే ఉందో దానికి అది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిన అంశాలు. అదే అంశాన్ని త్వరగానే కాంగ్రెస్ ని ఏపీలో బలపరచాలి అంటే కీలకమైనటువంటి వ్యక్తి బాధ్యతలు స్వీకరించాలనే ఉద్దేశంతో షర్మిలాని ఏపీ కాంగ్రెస్ తీసుకురావడం జరిగింది. అయితే ఆవిడ పగ్గాలు చేపట్టక ముందే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా మరొకసారి రాజశేఖర రెడ్డిని అభిమానించిన వాళ్ళు, విభజన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఏ పార్టీలోకి వెళ్లకుండా నోటలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షర్మిలాతో పాటు కలిసి నడిచేందుకు మరొకసారి సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సీట్ లో కేటాయింపు నేపథ్యంలో కూడా పక్కన ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి 2 సార్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి కూడా ఈ రోజు మరొకసారి కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి ప్రయాణం చేసేందుకు షర్మిలాతో కలిసి ప్రయాణం చేసి సిద్ధమయ్యారు. అదేవిధంగా ఇలా సీనియర్ నేతలందరూ కూడా మరొకసారి సీట్లు రానిటువంటి వాళ్ళు కూడా రేపొద్దున కాంగ్రెస్ అభిమానించే వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి తిరిగి ప్రయాణం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, అదేవిధంగా షర్మిల ఏపీలో కీలక పాత్ర పోషించడం ఇవన్నీ కూడా చర్చాంశంగా మారిన పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ఫలంగా బలపడేటువంటి పరిస్థితి ఉందా అంటే ఇప్పుడే కొద్దిగా ఈ నేతలందరూ కూడా బయటకు వస్తున్నారు. వీళ్ళు కూడా చాలా కాలంగా రాజకీయాలు దూరంగా ఉన్నారు కాబట్టి ఎంత మాత్రం ప్రభావం చూపించగలుగుతారు ప్రస్తుత రాజకీయాలు అనేది కూడా. అందుకని వైసీపీకి పెద్ద దెబ్బ తగులుతుందనే నేపథ్యంలో వైసీపీకి వీళ్ళు ఎంతవరకు ఎదుర్కోగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ప్రాధాన్యతను షర్మిలాకి ఇస్తారా అనేది కూడా వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది మనకి. అయితే శ్రీనివాస్, మీరు చెప్పినట్టు ప్రస్తుతం షర్మిల రాకతో వీళ్ళందరి ఎంట్రీ అయితే ఉంటుంది, కానీ కాంగ్రెస్ కి మీరు అన్నట్టు అందరూ డిస్పర్స్ అయిపోయిన టైంలో మళ్ళీ ఇప్పుడు కలిస్తే నమ్మే పరిస్థితి ఉందా? అంటే మీరు ఇందాక చెప్పారు దేశ రాజకీయాల్లో వాళ్ళంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర, భారత్ జోడో యాత్ర కావచ్చు, లేదంటే ప్రస్తుతం మొన్న కర్ణాటకలో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, ఇవన్నీ కూడా ప్రజలకు ఒక ప్లస్ పాయింట్ లా కనిపిస్తాయా? ఏపీ ప్రజల మనసును ఒకసారి మనం పరిశీలిస్తే కనుక నిజానికి ప్రజలు ఎంతవరకు ఆహ్వానిస్తారు? మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక ఏపీలో కాంగ్రెస్ పార్టీ విభజన చేసిన గాయం ఏదైతే ఉందో అది ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనాథ అయిపోయినటువంటి పరిస్థితి. విభజనతో పాటు రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి రాలేదు. కేంద్రంలో మరొకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఉంటుందని చెప్పినటువంటి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విభజన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవటం, బీజేపీ రావటం, బీజేపీ ఆ తర్వాత ఇవ్వాల్సినటువంటి విభజన హామీలు కానీ అదేవిధంగా ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలను కానీ ఎక్కడా కూడా ప్రస్తావించకపోవటం, ప్రత్యేక హోదా అనేది మార్చిపోయిన అధ్యాయం, దాని గురించి మూసిపోయిన అధ్యాయానికి మీరు దాని గురించి ప్రస్తావన తేవద్దని చెప్పి ఏపీ నేతలకు చెప్పడం. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి కావటం, ఆయన కూడా ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ప్యాకేజీల అంశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం, అందులో కూడా బీజేపీ మొండి చేయి చూపించడం, ఇవన్నిటిని కూడా బీజేపీ ఒకంటూ అన్యాయం చేసిందనుకుంటే అంతకు మించినటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ చేసిందనేది ఇక్కడ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటిది. అయితే కాంగ్రెస్ వాదుల్లో మాత్రం బలంగా ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలపడబోతుంది కాబట్టి మరొకసారి మనం ముందుకు తీసుకెళ్లాలనే అంశాన్ని మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.
దీని మీద భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం వేసి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మౌనిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. సో మొత్తానికి వరుసగా అయితే కాంగ్రెస్ లో మళ్ళీ చేరికలు అనేవి జరుగుతాయా, లేదా ఇంతకు ముందు స్తబ్దుగా ఉన్న నేతలంతా మళ్ళీ వచ్చి కలిసి కాంగ్రెస్ ని బలోపేతం చేయడానికి ఎంతవరకు కృషి చేస్తారనే అంశాలు హాట్ టాపిక్ గా మారే ఏపీలో. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఏడుకొండలు అడిగి మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏడుకొండలు, మీరు చెప్పండి, ఇప్పుడు ఏపీలో ప్రజలు ఆహ్వానిస్తారా అంటే ఎక్కువ రివర్సే కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ సీనియర్ నేతలు వాళ్ళ తరపున సపోర్ట్ చేయడానికి ఉన్న వాళ్ళు అనుచరుల లిస్ట్ ఒకసారి మనం బయటకు తీసి ఆలోచిస్తే కనుక ఎంత పర్సెంట్ ఉండొచ్చు ఏపీలో? ఈ మార్పు అనేది ప్రజలకు ఉపయోగకరమా, లేదంటే కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? మౌనిక, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తే ఏదైతే షర్మిల కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ ఎత్తుగడ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఏదైతే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో అటు టీడీపీ పోటీ చేయకపోవడం, రేవంత్ రెడ్డికి కల్పించిన అంశం, అలాగే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో షర్మిల రావడంతో షర్మిల ఇప్పుడు మరొకసారి ఏదైతే వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు వ్యూహాత్మక కూడా ఇదొక ఎత్తుగడని కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అయితే మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరినటువంటి షర్మిల అతి కొద్ది రోజుల్లోనే ఇటు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా రాబోతుందంటూ కూడా ఇప్పటికే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. మరోవైపు ఇప్పటి వరకు కూడా స్తబ్దతగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఒక కార్యక్రమంలో కలవడం, ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సర్వత్రా కూడా చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే 2014 రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరొకసారి జీవం పోసేందుకు ఇప్పుడు కాంగ్రెస్ నేతలంతా కూడా ఇప్పుడు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి పూర్తిగా వారు వన్ సైడ్ గెలిచేటువంటి ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఓటు బ్యాంకును కొల్లగొట్టడం, అలాగే తమకున్నటువంటి ఏదైతే ఓటు బ్యాంక్ పడిపోయిందో దాన్ని కొంతవరకు పర్సెంటేజ్ పెంచుకునేటువంటి దిశగా కూడా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత రాజకీయాలు మరింత మారుతాయి. ఇప్పటికే ఏదైతే అటు వైఎస్ఆర్ సిపిలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వైఎస్ షర్మిల. అయితే ఏడుకొండలు, ఇక్కడ షర్మిలానా లేకపోతే ఇంతకు ముందు వైఎస్ఆర్ సిపి తరపు నుంచి పాదయాత్ర చేసి అప్పుడు అన్నని గెలిపించడానికి వచ్చిన షర్మిలాగా చూస్తారా, లేదంటే కాంగ్రెస్ తరపున షర్మిల ఏదో ఒకటి చేస్తారు, కాంగ్రెస్ స్థాపన అనే పాయింట్ లో ప్రజలు చూసే అవకాశం కనిపిస్తుందా, లేదా నాయకులకు ప్లస్? మీరు చెప్పినట్టు ఏదైతే షర్మిల 2012 అప్పుడున్నటువంటి ఉప ఎన్నికల్లో సుమారు 20 స్థానాల్లో బై ఎలక్షన్ జరిగినప్పుడు షర్మిల ఏదైతే తన అన్న చేపట్టినటువంటి ఓదార్పు యాత్ర ఎక్కడైతే ఆగిపోయిందో ఓదార్పు యాత్రను కంటిన్యూ చేసి అప్పుడు 18 సీట్లను కైవసం చేసుకోగలిగింది. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితులకు ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత ఆ కుటుంబ విభేదాల నేపథ్యంలో ఇప్పుడు షర్మిల మాత్రం ఆయనకు దూరంగా ఉంటుంది. అది ఇటీవల కూడా వైఎస్ఆర్ టీపీ పార్టీని కూడా ఏర్పాటు చేయడం అటు తెలంగాణలో ఆమె చూసాము. అయితే అక్కడ పోటీ చేయకుండా స్తబ్దతగా ఉండిపోయింది. ఇప్పుడైతే ఇటు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకే ఇది వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ విభేదాలను ఒక పక్కన పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ కొట్టేందుకే షర్మిలను రంగంలో దింపినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు స్తబ్దతగా ఉన్నటువంటి లగడపాటి కానీ ఇతర నాయకులంతా కూడా రావడం, అలాగే తాజాగా అటు తూర్పుగోదావరి జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క కూడా దర్శనం ఇవ్వడం, వీరంతా కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనడం ఇప్పుడంతా కూడా సర్వత్రా ఇది ఆసక్తికరమైనటువంటి పరిణామాలని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అయితే మాత్రం రోజుకు మలుపు తిరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ మరొకసారి తెర మీదకి రావడం ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి ఇదంతా ఎత్తుగడ అన్నట్లుగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎస్ ఏడుకొండలు, థ్యాంక్ యూ. సో ఇదే అంశం గురించి మనకి రియాక్ట్ అవడానికి సాంబశివరావు రెడీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం సాంబశివరావు, మీరు చెప్పండి, ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత ఇప్పటికే తెలంగాణ బిడ్డగా తెలంగాణలో పాదయాత్ర చేసిన షర్మిల, ఆల్రెడీ తన అన్న కోసం ఏపీలో పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి రావడాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదా ఆవిడ వచ్చిన తర్వాత తన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, అలాంటి డిస్కషన్స్ ఎలాంటివి నడుస్తున్నాయి? ఎస్
మొత్తానికి లగడపాటి రాజగోపాల్ ఎప్పుడైతే హర్ష కుమార్ ఉండవల్లిని కూడా కలిశారు, ఇదే విధంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ తరపు నుంచి ఉన్న నేతలంతా యాక్టివ్ గా లేకుండా వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి షర్మిల ఎంట్రీ తర్వాత. మరి ఒక పక్క తెలంగాణ బిడ్డగా తను పాదయాత్ర చేసి మరి కాంగ్రెస్ తరపున సపోర్ట్ తీసుకున్న షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి రావడాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇంతకు ముందు మనం గమనిస్తే గనక రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉండడం, ఆ టైంలో కాంగ్రెస్ కున్న పట్టు ఇప్పుడు మళ్ళీ ఉంటుందా? అది షర్మిల తీసుకురాగలుగుతుందా? ఏ నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను ఏపీకి పంపించింది, లేదా కేవలం ఓటు బ్యాంక్ చీల్చడానికేనా అనే అంశాలు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. తను ప్రచారం చేస్తాను అంతేగాని పోటీ చేయనని ఇప్పుడు ప్రస్తుతం లగడపాటి రాజగోపాల్ చెప్తున్నారు. అంటే కేవలం ఎంట్రీకి రెడీగా ఉన్నానన్న ఇండికేషన్ లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు ఇచ్చేది. ఆల్రెడీ బిజినెస్ లు చూసుకుంటూ బయటకు వెళ్ళిపోయానని చెప్పి మళ్ళీ ఇప్పుడు నేతలతో సమావేశాలు దేనికి సంకేతం? ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు అని చెప్పాలి. ఎందుకంటే రకరకాలుగా పొలిటికల్ టర్న్స్ జరుగుతున్నాయి, ఎవరికి వాళ్ళు పార్టీలో యాక్టివ్ అవుతూ వస్తున్నారు ఇప్పుడున్న ఎలక్షన్స్ టైంలో. అయితే సమస్యలో మీరు చెప్పండి, ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఎలాంటి ఎంట్రీ ఇది, నెక్స్ట్ ఎటు టర్న్ తీసుకుంటుంది కాంగ్రెస్ తన పట్టు నిలుపుకోవడానికి, అసలు అవకాశాలు ఉన్నాయా? థ్యాంక్ యూ మౌనిక. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఎస్ షర్మిల మీద ఆధారపడే రాజకీయాలు చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా స్తబ్దుగా ఉంది. ఎవరైతే పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఉన్నాడో ఆయన ఏదో నామకే వాస్తే తిరుగుతుంటే తప్ప పెద్దగా ఫలితం లేదని కాంగ్రెస్ నాయకులే చెప్పడం జరిగింది. గిడుగు రుద్రరాజుకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత ఓసీలకు పెద్దపీట వేశారని చెప్పి మాజీ ఎంపీ హర్ష కుమార్ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది, లేఖ రాశారు. ఇలాంటి నేపథ్యంలో షర్మిల పార్టీలో చేరితే వైఎస్ అభిమానులంతా కూడా తిరిగి పార్టీలోకి వస్తారన్న నమ్మకం వార్తలు ఏర్పడింది. ఇందులో భాగంగానే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నిన్న కాకినాడ రావడం జరిగింది. కాకినాడ వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలు మాట్లాడిన కానీ గతంలో వైఎస్ తో పనిచేసిన అనుభవం ఉంది. వైఎస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కింద ఉన్నారు. వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళకి ఫోన్ కూడా చేసి మాట్లాడని చెప్పారు. షర్మిల పూర్తిగా ఏపీ రాజకీయాలు చెప్తే మాత్రం ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 మంది వైసీపీకి చెందిన కీలక నేతలు ఆమెకి టచ్ లో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తుంది, కాంగ్రెస్ లో చేరింది, ఏపీ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరిగిన తర్వాత మాత్రమే మాజీ మంత్రి జేడీ సేలం లాంటి వారు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా షర్మిలను బేస్ చేసుకునే రాజకీయాలు చేస్తుంది. అందులో భాగంగానే బల్లు బట్టి విక్రమార్క రావడం జరిగింది. ఇక లగడపాటి రాజగోపాల్ కూడా తాను రాజకీయాలకు రానని చెప్పాను, రాను కానీ. అయితే సాంబశివరావు ఇక్కడ ఒక్క పాయింట్ ఫైనల్ గా, షర్మిల ఎంట్రీతో నిజంగానే కాంగ్రెస్ పుంజుకుంటుందా? ఏ నమ్మకంతో షర్మిలకి కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి ఇచ్చారని చెప్పొచ్చు? గతంలో షర్మిల జగనన్న వదిలిన బాణం అని చెప్పి రాష్ట్రంలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేయడం జరిగింది. అప్పుడు మంచి స్పందన వచ్చింది. జగన్ జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన స్థానంలో ఈవిడ పనిచేసింది. అప్పుడు మంచి స్పందన వచ్చింది. ఆవిడతో చాలా మంది ఇప్పటికీ టచ్ లో ఉన్నారు. అదే నేపథ్యంలో షర్మిల గానీ కాంగ్రెస్ లోకి వెళ్తే ఖచ్చితంగా ఇటు వైసీపీకి చెందిన వారు తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు ఏదైతే నిన్న హర్ష కుమార్ గానీ లేదంటే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు పార్టీలోకి వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే లగడపాటి రాజగోపాల్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా చెప్పారు, వీళ్ళిద్దరూ పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి నేను ఖచ్చితంగా ప్రచారం చేస్తాను, నేను రాజకీయాల్లో లేకపోయినా చేస్తానన్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకి చెంది మాజీ మంత్రి కనుమూరి బాపరాజు ఉన్నారు. ఇలా కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా షర్మిల వస్తే ఆమె వెంట పయనించడానికి సిద్ధంగా ఉన్నారు. షర్మిల మాత్రం తెలంగాణ ఎన్నికల్లో సైలెంట్ అయితే మాత్రం పరిస్థితి మరోలా కనిపిస్తుంది మౌనిక. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. మొత్తానికి మన రిపోర్టర్స్ అయితే రకరకాలుగా ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఎలా ఉంటుంది, ప్రస్తుతం లగడపాటి రాజగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే వాళ్ళ మీటింగ్స్ అవి పర్సనల్ గా జరిగాయి అంటే ఖచ్చితంగా రాజకీయాలు ఉన్న నేపథ్యంలో పర్సనల్ గా అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది పబ్లిక్ అయిపోయింది. ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మరి వాళ్ళ వర్షన్స్ తెలుపుతున్న టైంలో ఎవరికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు షర్మిల ఎంట్రీ తర్వాత అనైతే విషయం మనకు తెలుస్తోంది. ఏ విధంగా మార్పులు తిరుగుతున్నాయి ఏపీ పాలిటిక్స్, కాంగ్రెస్ నిజంగానే తన పట్టు నిలుపుకోవడానికి సిద్ధమవుతుందా? ఒక పక్క దేశ రాజకీయాల్లో తను ప్రూవ్ చేసుకోవడానికి కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నం చేస్తోంది. మరి ఏపీలో సాధ్యమవుతుందా? తెలుసుకోవాల్సిందే కొంతకాలం వేచిన తర్వాత.